ఒకప్పుడు పోలీసులు ప్రజలకు మరింత చేరువవ్వాలని ఫ్రెండ్లీ పోలీస్ అనే సిస్టమ్ ను తీసుకొని వచ్చారు. అంతేకాదు ఆ ఫ్రెండ్లీ పోలీస్ అమలు జరిగేలా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. అలానే స్టేషన్ల పనితీరు కోసం పోలీస్ ఫీడ్బ్యాక్ సెంటర్ ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా సదరు స్టేషన్స్ రేటింగ్ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ర్యాంకింగ్ సంగతి పక్కన పెట్టండి, అసలు ఫీడ్బ్యాక్లు లేవు. ఫ్రెండ్లీ పోలీస్ అనే సిస్టమ్ కూడా లేకుండా అయ్యింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమల్లోకి తెచ్చిన కొత్తలో దాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి పోలీస్ సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలని ఉన్నతాధికారులు ప్రతి కమిషనరేట్ లో ఫీడ్బ్యాక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఆ డేటా అంతా ఫీడ్బ్యాక్ సెంటర్ సిబ్బందికి వెళ్తుంది. అక్కడ విధుల్లో ఉన్నవారు ఫిర్యాదులు నమోదు చేసిన బాధితుల వివరాల ఆధారంగా ఫిర్యాదుదారులకు ఫోన్ చేసేవారు. పలు ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను సేకరించేవారు. ఇలా ఫిర్యాదుదారులకు బాధితులకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకునేవారు. అలా తెలుసుకున్న ఫీడ్బ్యాక్ ను స్టేషన్ల వారీగా రిపోర్టు తయారు చేసి ఆయా పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రతి వారం సిపిలకు నివేదిక ఇచ్చేవారు. దాన్ని పరిశీలించిన సిపిలు పనితీరు బాగోలేని ఇన్స్పెక్టర్లను, ఎస్ఐలను కమిషనరేట్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించేవారు. అయినా పద్ధతి మారకపోతే ఆ పోస్టింగ్ నుంచి తప్పించేవారు. అలా చేయడం వల్ల ప్రతి స్టేషన్ లో సిబ్బంది పనితీరులో మార్పు కనిపించేది. బాధిత ప్రజల నుంచి అభిప్రాయం సేకరించడంతో పోలీస్ సిబ్బంది వెన్నులో వణుకు పుట్టేది. ఎక్కడ తనపై ఫిర్యాదు అందుతుందోనని భయపడి స్టేషన్ కు వచ్చే బాధితులతో, ఫిర్యాదుదారులతో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, క్షేత్రస్థాయి సిబ్బంది చాలా మర్యాదగా నడుచుకునేవారు. వారి సమస్యలను ఓపికగా విని న్యాయం చేస్తామని హామీ ఇచ్చేవారు. ఒకవేళ అది పోలీసులతో అయ్యే పని కాకపోతే వివరంగా చెప్పి పంపేవారు. కాగా కొంతకాలంగా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన ఫీడ్బ్యాక్ సెంటర్లకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో రాజకీయ పెత్తనం రాజ్యమేలడం, పలుకుబడితో, సిఫార్సు లేఖలతో పోస్టింగ్లు పొందే దుస్థితి వచ్చింది. దీంతో ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నెమ్మదిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశంతోనే గతంలో ప్రతి కమిషనరేట్ కు ఒకటి చొప్పున ఉన్న ఫీడ్బ్యాక్ సెంటర్స్ ను ఒకే చోటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం తగ్గించారు. ఆ తర్వాత పూర్తిగా స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. ఫీడ్బ్యాక్ సెంటర్లు అటకెక్కడంతో స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల అవినీతి రాజ్యమేలుతుంది. అరాచకం హద్దులు దాటుతుంది. డబ్బున్న వాళ్లతో, నేరస్తులతో, రాజకీయ నాయకులతో అంటకాగుతున్న కొంతమంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కాసుల వేటలో పడి నేరస్తులకే కొమ్ముగాస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదుదారులకు, బాధితులకు సదరు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టోరీనే దీనికి నిదర్శనం. కొత్త ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ఎవరు ఊహించని విధంగా పోలీస్ శాఖను, ముఖ్యంగా ట్రై కమిషనరేట్లను ప్రక్షాళన చేశారు. కాగా ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను సైతం గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అది కొత్త బాసులకు పెద్ద సవాల్గా మారింది.